ఇప్పుడు మన ఛానల్లో కూడా దుబాయ్ కునాఫా చాక్లెట్ అయితే వచ్చేసింది. చూసేద్దామా? హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ మెల్ట్ మ్యాజిక్ అండి. నేను ఈరోజు అయితే ఆ కునాఫా చాక్లెట్ అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఈ డిసైడ్ చేయడానికి అయితే మనకి మెయిన్గా కునాఫా సేమియా అని బయట అమ్ముతారండి. అదొక్కటే యూస్ చేయాలి. వేరే సేమియాస్ యూస్ చేస్తే మటుకు అస్సలు మంచిగా రాదనమాట. నేను ట్రై చేసి ఫెయిల్ అయ్యాను. సో అందుకని చెప్పి ఇది అమెజాన్లో అయితే కునాఫా సేమియా స్పెషల్గా తెప్పించాను. తర్వాత వచ్చేసి కండెన్స్డ్ మిల్క్ యూస్ చేస్తాము. తర్వాత ఒక 100 గ్రామ్స్ పిస్తా యూస్ చేశానండి. ఇక 2M కంపెనీది వచ్చేసి డార్క్ కాంపౌండ్ మిల్క్ కాంపౌండ్ అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ అయితే మిల్క్ కాంపౌండ్ డబల్ బాయిలర్ మెథడ్లో అయితే మెల్ట్ చేసుకుంటున్నాను. కింద వాటర్ పెట్టేసేసి పైన ఒక గాజు బౌల్ పెట్టేసి ఆ బౌల్లో చాక్లెట్ అనేది వేస్తే మెల్ట్ అవుతుందన్నమాట. డైరెక్ట్గా అయితే చాక్లెట్ మెల్ట్ చేయకూడదు అనమాట, మాడిపోతుంది. కలర్ అది మన టేస్ట్ కూడా మారిపోతుంది. సో అందుకని చెప్పేసి కింద వాటర్ పెట్టుకొని మనమైతే మెల్ట్ చేసుకోవాలి చాక్లెట్ని. తర్వాత కునాఫా మోల్డ్ అంటామండి దీన్ని. ఇది కూడా నేను తీసుకున్నాను. స్పెషల్గా ఈ చాక్లెట్ ప్రిపేర్ చేద్దామని తీసుకున్నాను అనమాట. చాక్లెట్ అయితే ఈ మోల్డ్లో ఫుల్గా అయితే మనము ఫిల్ చేసుకోవాలి. సైడ్స్ కూడా గ్యాప్స్ ఏమీ లేకుండా మనం కవర్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ గ్యాప్ ఉండకూడదు. ఎందుకంటే అది మనం స్టఫింగ్ చాక్లెట్ కదా ఇది. ఆ స్టఫింగ్ బయటకు వచ్చేస్తే మంచిగా అనిపించదు అనమాట. సో ఆల్ సైడ్స్ అయితే మనం చాక్లెట్తో మంచిగా లాక్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న రకంగా మీరైతే లాక్ చేసుకోండి. ఆల్ సైడ్ లాక్ చేసుకున్న తర్వాత మనం అది కొంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఒక 15 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుందంటే అదంతా డ్రై అయిపోతుంది కదా చాక్లెట్. అప్పుడు మనము ఆ పిస్తా అప్లై చేసుకోవడానికైతే ఆ పేస్ట్ అప్లై చేసుకోవడానికైతే మనకి కరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట దాని మీద. సో అందుకని చెప్పి అది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఒక ప్యాన్ అయితే తీసుకున్నాను. దాంట్లో 2 స్పూన్స్ గీ అయితే యాడ్ చేశాను. ఇక్కడ నేను ఏమీ మెజర్ చేసి అయితే తీసుకోలేదండి. జస్ట్ ఊరికే అలా తీసుకున్నాను. సేమియా కొంత అని చెప్పేసి తీసుకున్నాను. ఆ సేమియా అయితే చాలా సన్నగా ఉన్నాయన్నమాట. దాన్ని అయితే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను ఆయిల్లో. ఫ్రై అవుతుంటేనే సేమియా మంచి స్మెల్ వస్తుంది అని అనిపించింది అనమాట. సేమియాని మనం తిప్పుతూనే ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కూడా వదిలేయకూడదు, తిప్పుతూనే ఉండాలి. ఎందుకంటే ఊరికే మాడిపోతాయి. చాలా సన్నగా ఉన్నాయి కదా, సో ఊరికే మాడిపోతాయి అన్నమాట. మాడిపోతే మళ్ళీ ఆ చాక్లెట్ టేస్ట్ అనేది మనకి మంచిగా అనిపించదు. సో అది తిప్పుతూ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ మనకి గీ సరిపోలేదు అని అంటే కనుక ఇంకొక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇక్కడ సరిపోలేదని చెప్పి ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేశానమాట. యాడ్ చేసి మళ్ళీ ఫ్రై చేసుకునేటప్పుడైతే మనం కంపల్సరీ మనం తిప్పుతూనే ఫ్రై చేసుకోవాలండి. కొంచెం మాడినా కూడా మనకి చాక్లెట్ టేస్ట్ అనేది చేంజ్ అయితే వస్తుంది. అంత మంచిగా అయితే అనిపించదు అనమాట. ఇప్పుడు చాలా వరకు ఫ్రై అయిపోయింది. అన్నీ ఈవెన్గా బ్రౌన్ కలర్లో అయితే కనిపిస్తున్నాయి కదా, ఇంకా మనం తీసేసుకోవచ్చు అనమాట. వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత మనం పిస్తా కూడా అదే ప్యాన్లో ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా మనం గీ ఏం యాడ్ చేయక్కర్లేదు. బట్ ఇప్పుడు కూడా తిప్పుతూనే ఫ్రై చేసుకోవాలన్నమాట. లేకపోతే కొంచెం ఇవి కూడా మాడే ఛాన్స్ ఉంటుంది కదా, అందుకని చెప్పి లైట్ కలర్ వస్తే సరిపోతుందండి. పిస్తాలో ఉన్న పచ్చివాసన పోతే సరిపోతుంది. తర్వాత ఇంకొంచెంసేపు వదిలేస్తే చల్లారిపోతాయి కదా. చల్లారిపోయిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. బాగా స్మూత్గా అయితే బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ చిన్న పొలుకులుగా అయితే తగలకూడదు. బాగా స్మూత్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని సేమియా మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఆ సేమియా బాగా కలుపుకుంటే చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోతుంది అనమాట. అంత ముక్కలుగా విరిగితేనే మనం చాక్లెట్ స్టఫింగ్లోకి అది అప్లై చేయడం కుదురుతుంది. అది చిన్న ముక్కలుగా మనం స్పూన్తో అంటుంటే విరిగిపోతుంది అనమాట. అలా అన్న తర్వాత ఈ పిస్తా పౌడర్ ఏదైతే ఉందో అది కూడా కలుపుకొని జస్ట్ ఆ రెండింటిని కొంచెం గట్టిగానే మిక్స్ చేసుకోవాలి. అంత ఈజీగా అయితే మిక్స్ అవ్వట్లేదు అనమాట. అది కూడా నేను చూపించినట్టుగా కొంచెం అట్లా స్పూన్తో అట్లా అంటే అవి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా బ్రేక్ అవుతాయి.
ఆ బ్రేక్ అయినప్పుడు అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ పిస్తా కూడా నేను పిస్తా పౌడర్ కూడా కలిపేసాను, మిక్స్ చేసేసాను. మిక్స్ చేసిన తర్వాత కండెన్స్డ్ మిల్క్ అయితే నేను పోసుకున్నాను అనమాట. కండెన్స్డ్ మిల్క్ కూడా ఒక నియర్లీ ఒక 100 గ్రామ్స్ లోపేలేండి, 100 గ్రామ్స్ అనేం పట్టలేదు. 100 గ్రామ్స్కి లోపు ఒక 70-80 గ్రామ్స్ అట్లా పోసినట్టున్నాను. అది కూడా మిక్స్ చేసుకోవాలి. అది మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం టఫ్ అనమాట. కొంచెం గట్టి స్పూన్ తీసుకొని మీరు కలుపుకోవాలి. అది అసలు స్టిక్కీగా అయిపోతుంది, స్పూన్కి అసలు రావట్లేదు అనమాట, బాగా స్టిక్కీగా అయిపోతుంది. బాగా 3 ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, ఆ కునాఫా చాక్లెట్ మెల్ట్ చేసి అప్లై చేసిన కునాఫా మోల్డ్ని బయటికి తీసుకొచ్చి పిస్తా అప్లై చేయాలన్నమాట. ఇప్పుడు మనం అదంతా పిస్తా అప్లై చేసేసాను. ఆ వీడియో ఏదో మిస్ అయింది నా దగ్గర, సో అందుకని చెప్పి నేను వాయిస్ ఓవర్లో చెప్తున్నాను. పేస్ట్ అనేది వేసేసిన తర్వాత డైరెక్ట్గానే ఈ మెల్టింగ్ చాక్లెట్ మళ్ళీ దానిపైన వేసేయడమేనండి. ఇప్పుడేం ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు. ఆ పిస్తా వేసిన తర్వాత చాక్లెట్ కూడా వేసేసి మనం పెట్టుకోవచ్చు అనమాట. అన్ని సైడ్స్కి లాక్ అయ్యేలాగా మనం ఆ చాక్లెట్ని స్ప్రెడ్ అయితే చేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత 2-3 టైమ్స్ ట్యాప్ చేసేసి ఒక ఫ్రిడ్జ్లో ఒక 20-25 మినిట్స్ పెట్టుకోవాలి. తర్వాత ఎంత ఈజీగా డీమోల్డ్ అయిపోతుందో చూసారా. బయట చాలా కాస్ట్ అంటండి ఇది, నేనైతే ఎప్పుడూ తీసుకోలేదు, ఎవరో చెప్తుంటే విన్నానమాట చాలా కాస్ట్ అన్నట్టు. కానీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నాకు కొంచెం మిగిలితే పిస్తా చోక్ అనేది మిగిలితే డార్క్ చాక్లెట్తో ఇలా బైట్స్ అనేది నేను చేశానన్నమాట. ఇవి కునాఫా బైట్స్ అని చెప్పి సేల్ చేస్తారు. అదైతే మా వారు వచ్చిన తర్వాత కట్ చేద్దామని చెప్పి పెద్ద బార్ అయితే కట్ చేయలేదు. ఈ చిన్నదైతే మీకు కట్ చేసి స్టఫింగ్ ఎలా ఉంది అనేది అయితే నేను చూపిస్తాను. ఇది నా ఫేవరెట్ చాక్లెట్ అయిపోయిందనమాట. చాలా బాగుంది, పిల్లలైతే ఎంత బాగా తిన్నారో. ఆ సేమియా, కొంచెం ఆ పిస్తా, ఆ గీ టేస్ట్, ఆ కండెన్స్డ్ మిల్క్ టేస్ట్ అంతా తెలుస్తుంది. చూసారా ఎంత మంచిగా స్టఫింగ్ దాంట్లోకి ఉండిపోయిందో. కంపల్సరీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలండి. మనం అవుట్ సైడ్ పెడితే మాత్రం చాక్లెట్ మెల్ట్ అయిపోతే టేస్ట్ ఉండదు మనం తినేటప్పుడు. చాక్లెట్ కంపల్సరీ మనం డీమోల్డ్ చేసిన తర్వాత వేరే బౌల్లో పెట్టుకొని బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని